స్నేహాకు మంచి ఆరోగ్యం ప్రభు దయించాలని ప్రత్యేకముగా ఎదుగుబడి కూర్చున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రేమిలాను ప్రభు దీవించి ఆస్వాదించాలని, ఇదిగో దేవా వారికి గర్భఫలాన్ని కూడా ప్రభు దయించాలని ప్రత్యేకముగా ప్రేమిల కోసం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకముగా మేరీని దేవుడు దీవించి ఆస్వాదించాలని, వారికి కూడా గర్భఫలాన్ని ప్రభు దయించాలని ప్రత్యేకంగా ఎదుగుబడి కూర్చున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. లక్ష్మణుకు మంచి ఆరోగ్యం దయించాలని, ప్రభు యొక్క స్పర్శ, ప్రభు యొక్క తాకిడి వారికి దయచేసి ఆరోగ్యవంతులుగా ప్రభు మలచాలని ప్రత్యేకంగా లక్ష్మణ్ కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధముగా రామతేజకు మంచి ఆరోగ్యాన్ని ప్రభు దయచేసి ఉన్నారు. దానికి గాను కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకముగా ఎదుగుబడి కూర్చులో రామచరణ్ కోసం ప్రత్యేకంగా రామతేజ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధముగా హాస్పిటల్ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఓ ప్రభు ఆ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచండి, ఆశీర్వదించండి. నీ కరుణతో ప్రభు నీ యొక్క స్పర్శతో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకపరుచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు రోజుల నుంచి ఈ యొక్క ప్రహరీ గోడ కోసం రాములను తీసుకుని రావటానికి వెళుతున్నటువంటి మహేష్, రవి, పేర్ల తమ్ముడు ఇంకా చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా ప్రభు దీవించాలని, వారి బిడ్డల యొక్క చదువుల యందు, అదేవిధంగా వారు చేస్తున్న పనుల యందు, వారు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ఫలవంతము కావాలని ఇదిగో ఇందుకు సహకరిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ పేరు పేరున ప్రభువా వారిని దీవించి ఆస్వాదించాలని ప్రత్యేకముగా ఈ దేవుడి దృష్టిలో నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఇదిగో ప్రభువా ఎవరైతే ప్రార్థన చేయమని అడుగుతున్న ప్రతి కుటుంబానికి కూడా ఈ శుభతరుణంలో ఈ దేవుడి దృష్టిలో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకపరుచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకముగా వేద వాపక ఆదివారం రోజున మేము కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మా యొక్క విచారణ, మా యొక్క విలేజ్, మేము ఇచ్చినటువంటి అపోదార స్వభావము ఆఫ్రికా దేశాలలో, ఇక ఏ దేశాలలో అయితే ఏదో ఇబ్బందులు ఉంటూ ఉన్నారు, కష్టాలు ఉంటూ ఉన్నారు, ఈ వేద వ్యాపక ఆదివారం రోజున విచేసినటువంటి ఆ యొక్క దండాన్ని పోపు గారికి పంపించి, పోపు గారు ఎక్కడటువంటి అవసరాలను గమనించి ఆ దేశాలకు పంపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం విఫలము కాకోకుండా ప్రభువా మా విచారణని గ్రామాన్ని అదేవిధముగా ఉదార స్వభావాన్ని కనబరచడానికి కావలసినటువంటి కృపావరాలని కూడా ప్రభువా మీరు దయచేసి ఆస్వాదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాకందరికీ కూడా మంచి మనస్సులను ప్రభువా దయచేయాలని, ఈ గ్రామంలోని ప్రతి కుటుంబానికి కూడా మంచి మనస్సులను మీరు అందించాలని ఇది ఒలి పురుషులో ప్రత్యేకముగా మా గ్రామస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. పవిత్రుడైన ప్రభువునకు వందనములు. బలాంటివైన ప్రభు ఆశ్రయించి సహాయం పడయుడు నిరతము అతన్ని పూజింపము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈరోజు 30వ సామాన్య ఆదివారంలోనికి పరిగెడుతూ ఉన్నాం. ఈ 30వ సామాన్య ఆదివారము ప్రార్థనటువంటి గొప్ప అనుభూతిని నేర్పిస్తూ ఉన్నది. ఇదిగో నువ్వు దేవాలయంలోకి వచ్చిన తర్వాత మనం దేవుడిని ప్రార్థనలో ఆనందపరిచినట్లయితే అటు వారు సంతోషాన్ని, ప్రభువులు ధన్యతను పొందుకొని తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నారు. అందుకే ప్రభు ఇదిగో పరిశీలిని సుంకరుని తీసుకొని
నువ్వు ఏ మనస్సుతో, ఎటువంటి ఆలోచనలతో నా సన్నిధిలోనికి వస్తూ ఉన్నావనేది పెద్ద ప్రశ్న. నా సన్నిధిలో ఏ రీతిగా నువ్వు మెలుగుతూ ఉన్నావనేది పెద్ద ప్రశ్న. అందులో పరిశీ వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, శంకరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి ప్రార్థన మెచ్చదగినదంటే ప్రభువుకు భయభక్తులు కలిగి దేవాలయంలో కూర్చొని ప్రార్థనలు ఏకీభవించినటువంటి వారు తిరిగి ధన్యతను పొందుకొని వారి వారి గృహాలకు వెళుతూ ఉన్నారు. అందుకే భక్తుని కీర్తనకారుడు నా దేవాలయము సకల జాతి ప్రజలకు ప్రార్థనాలయం అంటూ అనబడుతూ ఉన్నదని యెషయా ప్రవక్త కూడా సెలవిస్తూ ఉన్నారు. ఇలాంటి యొక్క దేవాలయానికి వచ్చిన మనం భక్తి శ్రద్ధలతోనూ భయభక్తులతోనూ ధన్యతలు పొందుకొని మన యొక్క గృహాలకు వెళ్ళడానికి కావలసినటువంటి కృపావరాలను దయచేయాలని ప్రభు ఈనాటి దివ్యగంధ పట్టణాల ద్వారా ఈ యొక్క 30 సామాన్యుల దివ్యగంధ పట్టణాల ద్వారా మనందరినీ కూడా కనువిప్పు కలిగించి ప్రార్థనలు ఏకీభవించమని సెలవిస్తూ ఉన్నారు. అంతటి కృపావరాలను దయచేయాలని పవిత్రమైన ప్రేమ రహస్యములను కొనియాడే యోగుల మొదటకు మన పాపములను ఒప్పుకుందాము. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, నన్ను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపం మన్నించి మన నిత్య జీవనకు చేర్చును గాక. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భూమిలో, సమాధానము కలుగు సహృదయులందరికీ భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. రాజది రాజా పరలోక రాజా శాంతి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజది రాజా పరలోక రాజా శాంతి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. గణమగు దేవా ఆశీర్వదనయ్యా, వందన గీతం యుగ యుగములు
సుతుడా ఏలినవాడా దేవుని గొర్రెపిల్లా పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మనలను జనసైక సుతుడా ఏలినవాడా దేవుని గొర్రెపిల్లా పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మనలను పిత యొక్క దేవా పరిశుద్ధుడు మీరే ఏలిక మీరే యుగ యుగములు ఆమేన్ దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి ప్రార్థించెదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, నీ విశ్వాసము నమ్మిక ప్రేమాను నీ పుణ్యములను మాయందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించు వారిని మేము ప్రేమించినట్లు నీవు వాగ్దానం చేసిన వారిని వరములుగా పొందునట్లు నీ కృపను మాకు దయచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయు మా ప్రభు నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వేడుకోలు మేఘమడలను దాటిపోవును. మొదటి పట్టణము శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. దేవుడికి లంచం ఇచ్చినను అంగీకరి